ఒకటే లెక్క చెప్తానా, అందుకే రమ్మన్నాను. జస్ట్ ఒక లెక్క చెప్తాను చూడండి. ఇంతమంది వచ్చారు, 5 వచ్చారా? ఓకే, ఒక 1 ప్రాబ్లం చెప్తాను చూడండి ఒకసారి. వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లోనే మీకు ఫోటో పెట్టాను కదా, ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫోటో పెట్టాను చెప్పండి. నిన్న చెప్పిన 2 ప్రాబ్లమ్స్ కాకుండా ఇవి 7, మొత్తం 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఒక లెక్క చెప్తాను చూడండి. లెక్క చదవండి ఎవరైనా. y double dash triple dash plus 4y dash equal to 6x. 2x కదా. చెప్పండి, మీరే చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఒకసారి. D లో రాసుకోవాలి మ్యామ్. d cube plus 4 డి కూడా వై డాష్ అంటే డి, బయట వై వస్తుంది, అంతేనా? అంతేనామా? ఇక్కడ ఉట్టి వై ఉంటే వై తీసేసి 4 రాసేవాళ్ళం. వై డాష్ ఉంది అంటే ఏంటన్నట్టు ఇక్కడ వచ్చింది డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ 4 డివై బై డిఎక్స్. ఇంకా సింగిల్గా సపరేట్ వై టర్మ్ అనేది లేదు. ఇదేమో డి అవుతుంది, ఇదేమో డి క్యూబ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది డి క్యూబ్ ప్లస్ 4d. అంతేనా? చూడండి ఒకసారి. ఓకే, ఇది ఓకే కదా, డి క్యూబ్ ప్లస్ 4d. నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి మ్యామ్. చెప్పండి అన్న. m cube plus 4m into y ఈక్వల్స్ టు 0, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఏమన్నా కామన్ తీయచ్చా? మ్యామ్ కామన్ into m స్క్వేర్ ప్లస్ 4m 4 0 ఇటు పోతే 0 అవుతుంది. m square plus 4 equal to 0. m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. m స్క్వేర్ అంటే -4, m అంటే రూట్ -4. ఈ మైనస్ బదులు నేను ఐ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తా, 4 బదులు 2 స్క్వేర్ రాస్తా. ఏమవుద్ది చెప్పండి. m ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2y. దేర్ ఫోర్ రూట్స్ ఏమొచ్చినాయి మనకి? రూట్స్ ఆర్ m ఈక్వల్స్ టు 0 వచ్చింది ఫస్ట్, ఇంకోటి ఏమో ప్లస్ ఆర్ మైనస్ 2y వచ్చింది. 0 అంటే జస్ట్ నార్మల్ రియల్ నెంబరే కదా. చెప్పండి వైసీ ఏమని రాస్తారు? జస్ట్ నెంబర్ వచ్చినప్పుడు వైసీ ఏమని రాస్తాం మనం? c1 e పవర్ 0x. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? రాసుకోవాలి మైనస్ 2a. ఇక్కడ రియల్ పార్ట్ వచ్చి ఏమీ లేదు కాబట్టి రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 2 అయింది. రియల్ పార్ట్ ఏమో ఈ పవర్ లో రాస్తాము, ఇమాజినరీ పార్ట్ ఏమో c1 ఆల్రెడీ రాసేసాను కాబట్టి నేను c2 cos 2x ప్లస్ c3 sin 2x అని రాస్తాను. సింప్లిఫై చేస్తే ఇది ఉట్టి c1 ప్లస్ ఇదేమైపోయింది, కాన్స్టెంట్ అయిపోయింది, c2 cos 2x ప్లస్ c3 sin 2x. అవునా కదా? ఇంతవరకు అర్థమైందా అందరికి? ఎస్ మ్యామ్. ఈక్వేషన్ లో డి క్యూబ్ టర్మ్ ఉంది కాబట్టి 3 రూట్స్ వచ్చాయి. ఆ 3 రూట్స్ ఏంటి? ఒకటేమో 0, ఇంకోటేమో ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ 2a, ఇంకోటి -2a.
వీటన్నిటికీ కలిపి నేను వైసీ రాసేశాను. ఈ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మెథడ్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? ఏం రాయాలి? వైపీ మ్యామ్. వైపీ రాయాలి. వైపీ రాసే ముందు ఒక పని చేద్దాం. వైసీలో ఉన్న వాటిని ఏదో అనుకుంటాం కదా, ఏమనుకుంటాం? y1 y2 అనుకుంటాం మ్యామ్. కానీ ఇక్కడ C1 కోఎఫిషియంట్ ఉంది, C2 కోఎఫిషియంట్ ఉంది, C3 కోఎఫిషియంట్ కూడా ఉంది. అంటే y1 y2 y3 అనుకోవాలన్నమాట. ఇప్పటిదాకా మనం 2 రూట్స్ ఉన్నాయే చేసాం. ఇది ఒక్కటే మీకు 3 రూట్స్ ఉన్నాయి లెక్క. మీకు పెట్టిన ఫోటోలో 3 రూట్స్ ఉన్న లెక్క ఇది ఒకటే. కాబట్టి ఇది ఒకటి చెప్తాను నేను, మిగతా మీరు చేసుకుందరు కానీ. ప్లస్ లాస్ట్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది, మీరు ట్రై చేయండి. రాకపోతే నేను నోట్స్ ఇస్తా, చూద్దరు కానీ. C1 కోఎఫిషియంట్ y1 ఎంత? 1. ఏం లేదు కదా C1 పక్కన. y2 ఎంత? cos 2x. y3 ఎంత? sin 2x. నెక్స్ట్ ఏం రాస్తాం మనం? వైపీఏగా. వైపీ చెప్పండి. సేమ్ దానికి Yes, ma'am. ఎక్స్టెన్షన్ అంతే. ఏమని? uy1 y1 plus vy2 w plus y3. ఇప్పుడు మన u v w లో త్రీ ఈక్వేషన్స్ రాస్తాం అన్నమాట. ఓకేనా? ఒకటేమో u డాష్ y1 ప్లస్ v డాష్ y2 ఈక్వల్స్ టు 0. y1 నేనా? y1 కదా. నెక్స్ట్ y1 డాష్ రాస్తాం. ఓకే. నెక్స్ట్ y3 కూడా ఉంది కదా. ఓకే. ప్లస్ w డాష్ y3 ఈక్వల్స్ టు 0. u డాష్ y1 డాష్ v డాష్ y2 డాష్ ప్లస్ w డాష్ y3 డాష్ ఈక్వల్స్ టు దీనికి కూడా 0నే. నెక్స్ట్ u డాష్ u of x. ఇప్పుడు మూడోది రాసి దీనికి వస్తుంది అనమాట. v డాష్ y2 డబల్ డాష్ w డాష్ y3 డబల్ డాష్ ఈక్వల్స్ టు ఇప్పుడు q ఆఫ్ x వస్తుంది. అర్థమైందమ్మా? మనకి 3 ఈక్వేషన్స్, ఇందాకేమో టూ రూట్సే ఉన్నాయి, y1 y2నే ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ రాసాము. రాసి సెకండ్ ఈక్వేషన్ కి q ఆఫ్ x పెట్టాను నేను. ఇక్కడ ఏంటి? 3 ఉన్నాయి కాబట్టి ఏంటిది? రూట్స్ 3 ఈక్వేషన్స్ రాయాలి. 3 ఈక్వేషన్ లో థర్డ్ ఈక్వేషన్ దగ్గర మనం q ఆఫ్ x పెడతాము. ఇంకా ఏం చేయాలి? ఫస్ట్ y1 రాస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ లో y1 y2 y3 ఉంటాయి. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి y1 డాష్ y2 డాష్ y3 డాష్ కూడా వస్తుంది. థర్డ్ దానికి వచ్చేసరికి y1 డబల్ డాష్ y2 డబల్ డాష్ y3 డబల్ డాష్ వచ్చి అప్పుడు దానికి ఏమొస్తుంది? q ఆఫ్ x వస్తుంది. ఓకేనా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ 3 రాసేసుకుని మనం చేస్తాం. చూడండి, చెప్పండి ఏది రాద్దాం ఫస్ట్? ఎన్ని చెరిపేస్తున్నాను గుర్తుంటుందా లెక్క? అన్ని చెరిపేస్తున్నాను చూడండి ఒకసారి. ఏం చేద్దాం లెక్క? సీకెంట్ 2x ఒకటి q ఆఫ్ x అది ఉంచుకోండి. y1 y2 కూడా రాస్తాను, చూద్దాం ఒకసారి. y1 ఎంత? ఇక్కడ రాస్తాను చూడండి. y1 ఈక్వల్స్ టు 1, y2 ఈక్వల్స్ టు cos 2x, y3 ఈక్వల్స్ టు sin 2x. ఇదేమో q ఆఫ్ x ఈక్వల్స్ టు సీకెంట్ 2x. ఇది ఒక్కటి ఉంచుకుందాము, మిగతా అదంతా తీసేస్తాం. చూడండి, ఎప్పుడైనా సరే మనకి మన ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ వై జెడ్లలో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం వాల్యూస్ కనుక్కోవాలి మనం? ఎక్స్ వై జెడ్ 3 అన్నోన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ రావాలి. 2 అన్నోన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు 2 ఈక్వేషన్స్ కావాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 అన్నోన్ ఫంక్షన్స్ ఏంటిది? యూ డాష్ యూ వి డబ్ల్యూ 3 ఉన్నాయి కాబట్టి మనకి 3 ఈక్వేషన్స్ రాస్తాం. ఫస్ట్ వీటన్నిటికి డెరివేటివ్ కనుక్కుందాం. y1 డాష్ ఏమవుతుంది చెప్పండి? 1 డిఫరెన్షియేషన్ చేస్తే 1కి డెరివేటివ్ ఎంత? 0. y2 డాష్ ఏమవుతుంది చెప్పండి? కాస్ కి డెరివేటివ్, కాస్ 2x డెరివేటివ్. కాస్ 2x డెరివేటివ్ చెప్పండి, చెప్పండి. కాస్ 2x కి డెరివేటివ్
అర్థమవుతుందా? నా వాయిస్ వస్తుందా? వస్తుందా రావట్లేదా? వాసు, మోహన్ మాట్లాడాలి. వాసు, మోహన్, ఇంకెవరున్నారమ్మా? నందిని, దాక్షాయిని. ఇప్పుడు y1 డాష్ కనుక్కుంటున్నాను. y1 డాష్ అంటే ఏంటి అని అడుగుతున్నా, అంతే. చెప్పండి. y1 ఒకసారి డెరివేట్ చేస్తే y1 డాష్ వస్తుంది. ఎంత? y1 అంటే y1 చేస్తే y1 డాష్ వస్తుంది. మరి y1 వాల్యూ ఎంత? 1 డెరివేటివ్ చేస్తే 0 మ్యామ్. వచ్చింది. అట్లే y2 డాష్ చెప్పండి. cos 2x డెరివేటివ్ -2 sin 2x. -2 sin 2x. అదే ఇంటిగ్రేషన్ అయితే బై 2 వచ్చేది, డెరివేటివ్ కాబట్టి పక్కన వస్తుంది. y3 డాష్ చెప్పండి. 2 cos 2x. 2 cos 2x. ఓకే, అయిపోయింది ఫస్ట్ స్టెప్. సెకండ్ y1 డబల్ డాష్, మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేస్తే 0కి డెరివేటివ్ 0నే. y2 డబల్ డాష్ -2 ఆల్రెడీ ఉంది, మళ్ళీ sin 2xకి డెరివేటివ్ 2 cos 2x అంటే ఎంత అయింది? -4 cos 2x. అట్లనే y3 డబల్ డాష్ ఆల్రెడీ 2 ఉంది, కాస్కి డెరివేటివ్ ఏంటి? -2 sin 2x -4 sin 2x. అంటే y1 డబల్ డాష్ 0 వచ్చింది, y2 డబల్ డాష్ ఇది వచ్చింది, y3 డబల్ డాష్ ఉంది, q(x) కూడా ఉంది. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ రాద్దాం, చూడండి ఒకసారి. ఫస్ట్ది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు. u డాష్ అంటే u డాషే, y1 వాల్యూ 1, b డాష్ y2 అంటే cos 2x, w డాష్ sin 2x ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ది u డాష్ ఇంటూ 0నే, v డాష్ ఇంటూ -2 sin 2x ప్లస్ w డాష్ ఇంటూ 2 cos 2x, ఇది కూడా ఈక్వల్స్ టు 0నే. నెక్స్ట్ ఇది 0నే, -4 cos 2x ప్లస్ w డాష్ ఇంటూ -4 sin 2x ఈక్వల్స్ టు q(x) ఇక్కడ రాస్తాం, secant 2x. అంతేనా? కరెక్టేనా? చూడండి ఒకసారి. అంతేనా? Yes, ma'am. ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఏదైనా క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకుని మనం చేయాలి. ఒకసారి చూడండి అమ్మా, దీనికి నెంబర్లు ఇస్తాను నేను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది 2, ఇది 3 అనుకుంటే చూడండి, ఈక్వేషన్ 2 అండ్ 3లో మనకి u డాష్ టర్మ్ లేదు అసలు. అంటే v డాష్లన్నా w డాష్లన్నా మనం ఈక్వల్ చేసుకుంటే చాలు, అంతేనా? ఇంకేమైనా ఉందా? u డాష్ 0 అయిపోయింది కదా, అంటే 2 టర్మ్సే మిగిలినాయి మనకి. అందులో ఎనీ 2 ఈక్వల్ చేసుకుంటే చాలు. చెప్పండి ఏం చేసుకుందామా? u డాష్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేద్దామా? v డాష్ వి w డాష్ వి చేద్దామా? ఏదైనా చేసుకోండి. అక్కడ సైన్ ఉంది కాబట్టి దీన్ని cos 2xతో మల్టిప్లై చేస్తున్నా, ఇంటూ 2 కూడా చేస్తున్నాను. దీన్ని ఏమో జస్ట్ sin 2xతో మల్టిప్లై చేస్తున్నా. ఏమవుద్ది? మల్టిప్లై చేస్తే దీన్నే ముట్టుకోవట్లేదు, ఫస్ట్ దాన్ని, సెకండ్ దాని నుంచే రాస్తున్నాను చూడండి. -4 v డాష్ sin 2x cos 2x ప్లస్ 4 w డాష్ cos square 2x ఈక్వల్స్ టు 0. ఇక్కడ -4 v డాష్ cos 2x sin 2x -4 w డాష్ sin square 2x ఈక్వల్స్ టు secant 2x sin 2x. అంతేనా? చూడండి ఒకసారి. అంతేనా? ఇప్పుడు సింబల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తా. ఇప్పుడు సింబల్స్ మారితే చూడండి, ఇది ప్లస్ అయింది, ఇది కూడా ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది. ఈ రెండు ఈక్వల్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ w డాష్, ఇక్కడ w డాష్ ఉంది. అంటే 4w డాష్ కామన్ తీస్తే cos square 2x ప్లస్ sin square 2x మిగిలింది, ఈక్వల్స్ టు secant 2x ఇంటూ sin 2x మిగిలింది. అంతేనా? చూడండి ఒకసారి. అంతేనా?
4w' పక్కన ఉన్న టర్మ్ ఏమైపోద్ది? ఏమవుద్ది? 1 అయిపోతే 4w' ఈక్వల్స్ టు secant 2x ఇంటూ sin 2x. secant 2x ఏమని రాయొచ్చమ్మా? 1/cos 2x అని రాయొచ్చా? ఇంటూ sin బై కాస్ అంటే ఎంత? tan 2x. therefore w' ఈక్వల్స్ టు tan 2x ముందు 1/4 రాశాను. w రావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేషన్. therefore ఇంటిగ్రేషన్ ఆఫ్ w' dx ఈక్వల్స్ టు 4 tan 2x dx. w' ఇంటిగ్రేషన్ చేస్తే w అయిపోయింది, 4కి 4ఏ. tan x కి ఇంటిగ్రేషన్ లాగ్ ఎంత? tan x కి ఇంటిగ్రేషన్ ఏంటి చెప్పండి, చెప్పాలి ఫాస్ట్గా. log secant 2x ఏదైతే కాన్స్టెంట్ ఉందో అది బై 2 వచ్చింది. 2 క్యాన్సిల్ అయితే w వాల్యూ 2 log secant 2x వచ్చింది. ఇంతవరకు చూసుకోండి కరెక్టో కాదు ఒకసారి. ఓకేనా? కాదా చెప్తే నేను నెక్స్ట్ చెప్పుకెళ్తా. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్ ఇది చెప్పాను. ఇక్కడ ఏముందమ్మా వాల్యూ మనకి u' ఇంటూ ఏముంది? 1 ఉంది కదా. u' ఇంటూ 1 ప్లస్ v' ఇంటూ cos 2x. ఓకే, ఈ 3 ఈక్వేషన్స్ నుంచి నేను మిగతా అన్ని చెరిపేస్తున్నాను. చూడండి, w వచ్చేసింది కదా. ఇదిగోండి, w' ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి. w' వచ్చిందా లేదా? w' 1/4 tan 2x. ఆ w' ని ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? మనకి ఏ వాల్యూ కావాలి ఇప్పుడు చెప్పాలి, ఏ వాల్యూ కావాలి? ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సబ్స్టిట్యూట్ w' ఇన్ 2 or 3 ఎందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఏం కాదు మీకు. w' వాల్యూని మీరు 2లో ఉన్నా 3లో ఉన్నా ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా ఏం కాదు. సబ్స్టిట్యూట్ w' ఇన్ 2 ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి ఈజీగా వస్తుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఏంటి? b' ఇంటూ మైనస్ sin 2x ప్లస్ w' అంటే 1/4 tan 2x ఇంటూ 2 cos 2x ఈక్వల్స్ టు 0. అంతేనా? అంతేనా కదా? ఇది కూడా q ఆఫ్ x అయితే ఇక్కడ కూడా ఏముంటుంది? secant 2x ఉంటుంది ఫార్ములాలో, 0 కాదు. ఇక్కడ కూడా ఏముంటుంది? q ఆఫ్ x అంటే secant 2x. చెప్పండి ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2v' sin 2x ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 1/2 మిగిలింది. ఈ tan నేను sin 2x బై cos 2x అని రాస్తాను. పక్కన మళ్ళీ cos 2x ఉంది, ఈక్వల్స్ టు secant 2x ఉంది. కాస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందమ్మా? మైనస్ 2v' sin 2x ప్లస్ 1/2 sin 2x ఈక్వల్స్ టు secant 2x. అంతేనా? థర్డ్ది కాదు కదా మనం రాసింది. 0 0 0 ఈక్వల్స్ టు 0. చెప్పండి ఇప్పుడు. మైనస్ 2v' sin 2x ఇక్కడే ఉంచేసి నేను 1/2 నాటి పంపిస్తే మైనస్ 1/2 sin 2x అయింది. సైన్ క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్ చేస్తే 2 కూడా ఇటు పంపిస్తే v' ఎంత అవుద్ది? 1/4. ఈ 3 నుంచి మిగతాదంతా చెరుపుతాను చూసుకోండి ఒకసారి. మనకి v' వచ్చేసింది, w' వచ్చేసింది. ఈ రెండు తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే u' వాల్యూ కూడా వస్తుంది. తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. v' ఇంటిగ్రేషన్ తర్వాత చేసుకుందాం. ఫస్ట్ ఈ వాల్యూస్ అన్ని రాస్తాను చూసుకోండి ఒకసారి.
చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఫ్రమ్ 1 అని రాస్తున్నాను చూడండి అమ్మా. ఫ్రమ్ 1 యూ డాష్ అంటే యూ డాషే, వి డాష్ అంటే 1/4 cos 2x ప్లస్ డబ్ల్యూ డాష్ అంటే 1/4 tan 2x ఇంటూ sin 2x ఈక్వల్స్ టు 0. అంతేనా? ఇది రాసేసాం కదా. ఈ 3 ఈక్వేషన్స్ చెరిపేస్తాం చూడండి. 3 ఈక్వేషన్స్ తో పని లేదు కదా మనకి. యూ డాష్ వస్తే అయిపోతుంది. తర్వాత ఇంటిగ్రేషన్ చేసి యూవి కనుక్కుందాం. చెప్పండి సింప్లిఫికేషన్ ఎట్లా చేస్తారు? యూ డాష్కి యూ డాష్ ఏం చేంజ్ చేయట్లేదు. ప్లస్ 1/4 cos 2x ప్లస్ 1/4 tan నేను sin 2x బై cos 2x రాసుకోవచ్చా? ఇంటూ sin 2x u/4 ఎల్సిఎం ఎంత? ఈ రెండింటికి ఎల్సిఎం కడదా ఇంతవరకే. 4 cos 2x ఎల్సిఎం పైన ఏమొస్తుంది? జస్ట్ cos స్క్వేర్ 2x ప్లస్ sin స్క్వేర్ 2x ఈక్వల్స్ టు 0. అంతేనా? చూడండి ఒకసారి ఎల్సిఎం నాకు. ఇంతేనా కాదా? చెప్తే ఫాస్ట్గా చెప్తే వెళ్ళిపోతా నెక్స్ట్ సార్. నెక్స్ట్ యూ డాష్ ప్లస్ పైన 1 అయిపోయింది అంటే ఏం మిగిలింది? 1/4 cos 2x. Therefore u dash equals to minus 1/4 cos 2x. v dash equals to 1/4. w వచ్చింది కదా. v dash కి ఇంటిగ్రేషన్ చేయండి. ఎంత అయిద్దమ్మా? ఇంటిగ్రేషన్ చేస్తే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైంది? కాన్స్టెంట్ కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్సే కదా. 1/4x అయింది. ఇది v, ఇది w. ఇప్పుడు వచ్చిన యూని కూడా ఇంటిగ్రేషన్ చేద్దాం చూడండి ఒకసారి. ఇదంతా తీసేస్తున్నాను. యూ డాష్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎంత వచ్చింది మనకి? యూ డాష్ వాల్యూ చెప్పండి. యూ డాష్ వాల్యూ ఎంత వచ్చింది? -1/4 into cos 2x. ఇంటిగ్రేషన్ చేయాలి అంటే cos 2x ఇంటిగ్రేషన్ ఎంత? ఇంటిగ్రేషన్ ఆఫ్ u dash dx ఈక్వల్స్ టు -1/4 బయటికి రాసేసాను. cos 2x dx యూ డాష్ చేస్తే u అయింది. cos 2x ఏంటి? sin 2x by 2 ఈక్వల్స్ టు -1/8 sin 2x అయిపోయింది. u v w అన్నీ వచ్చేసినాయి. yp రాస్తాను చూడండి. u y1 v y2 w y3. u అంటే చెప్పాలి కట్టకమని. u -1/8 sin 2x y1 ఎంత? 1 కాబట్టి రాయట్లేదు. v 1/4 x y2 ఎంత? -2 sin 2x. ఇంతేనా? y2 కాదు cos 2x. చెప్పండి y2 ఎంత? cos 2x ప్లస్ w అంటే 2 log secant 2x ఇంటూ y3 అంటే sin 2x. ఇది మనకు కావాల్సిన వైపీ. నాకు ఫస్ట్ వచ్చిన వైసీ ఇప్పుడు వచ్చిన వైపీ కలిపి రాస్తే వచ్చేదే మనకి కావాల్సిన జనరల్ సొల్యూషన్ వై. ఓకేనా? మనకి ఇచ్చిన సొల్యూషన్లో వైసీలో C1 టర్మ్, C2 టర్మ్, C3 అని 3 వచ్చినప్పుడు C1 పక్కన ఉన్నదాన్ని ఏమనుకుంటారు? సౌండ్ అవుతుంది అక్కడ చూసుకోండి. y1, C2 కోఎఫిషియంట్ ని y2, C3 కోఎఫిషియంట్ ని y3 అయితే yp ఎంత అవుతుంది చెప్పండి ఫాస్ట్గా. yp చెప్పాలి. తెలీదా? వైపీ ఫార్ములా చెప్పాలి. ఫాస్ట్ ఎవరు లేరా? లైక్ వైపీ ఏం రాస్తారు అని అడుగుతున్నా నేను.
చెప్పడం కూడా తెలియదమ్మా మరి. చెప్పండి, వైపీ చెప్తే నేను అయిపోద్ది క్లాస్, మీదే లేటు. C1 C2 C3 అని మనకి 3 రూట్స్ వచ్చినప్పుడు వైపీ ఏమని రాస్తాం? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఫాస్ట్గా. శ్రావణి, షాహీన్, దాక్షాయిని, మోహన్, చెప్పాలి ఫాస్ట్గా. మీరు మాట్లాడితేనే క్లాస్ జరుగుద్ది. యమున, వాసు, వంశీ, సిద్ధు షేక్, సాత్విక, ప్రియాంక. చెప్పండి వైపీ చెప్పండి నాకు. లీవ్ అవ్వడం కాదు, నాకు చెప్పాలి ఎవరెవరు అంటే నెక్స్ట్ వైపీ ఏం రాశారో చెప్పాలి నాకు. ఉన్నాడా వాసు లైన్లో? చెప్పు మరి, వైపీ ఏంటి చెప్పమని చెప్తున్నా ఇందా నుంచి. సరే, మీరు మాట్లాడేటప్పుడే నేను క్లాస్ తీసుకుంటా, ఓకేనా? మీరు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో నేను అప్పటిదాకా క్లాస్ తీసుకోను, ఇంకా మీ ఇష్టం. మేము అందరూ రెస్పాండ్ అవుతామని మీరు మెసేజ్ పెట్టండి, అప్పుడు క్లాస్ తీసుకుంటాను. రెస్పాండ్ అవుతాం మ్యామ్. మరి ఏంటి నాన్న ఎన్నిసార్లు అడుగుతున్నా నేను, ఎవరైనా నెక్స్ట్ ఏం చేయాలి వైపీ చెప్పండి అని అడుగుతూనే ఉన్నా కదా మ్యామ్. నేను నిన్న క్లాస్ వినలేదు మ్యామ్. సరే, మిగతా వాళ్ళ సంగతి అయినా సరే మనకి నిన్న మొన్న మార్నింగ్ చెప్పిన లెక్కల్లో మనకి రెండే వచ్చినాయి రూట్స్, CY1 CY2 అని రెండు ఇస్తే వైపీ ఏమని రాసాం మనం? UY1 VY2 అని రాసాం. ఇప్పుడు లెక్కలో 3 వచ్చినాయి రూట్స్, W యాడ్ చేయాలి మ్యామ్. మరి అదే WY3 అని రాస్తాం. ఇక్కడ మనకి అన్నోన్ ఫంక్షన్స్ ఏంటి ఇందులో? UVW అన్నోన్ ఫంక్షన్స్. వాటిని కనుక్కోవడానికి ఏమున్నాయి మనకి ఇక్కడ? 3 ఈక్వేషన్స్ రాస్తాం. ఏమని? U'(y1), B'(y2), W'(y3) ఈక్వల్స్ టు 0, U'(y1', B'(y2', W'(y3' ఈక్వల్స్ టు కూడా 0నే. U'(y1", V'(y2" ప్లస్ W'(y3" ఈక్వల్స్ టు P ఆఫ్ X. అదే మనకి రెండే ఉన్నాయి అనుకోండి, ఏమని రాసేవాళ్ళం? U'(y1) ప్లస్ V'(y2) ఈక్వల్స్ టు 0, U'(y1', V'(y2) ఈక్వల్స్ టు ఇక్కడే Q ఆఫ్ X రాసేసేవాళ్ళం రెండు ఇస్తే. కానీ ఇక్కడ ఏం ఇస్తున్నాడు? 3 ఈక్వేషన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి మనం? మూడిటికి ఫస్ట్ రెండింటికి 0 పెట్టి లాస్ట్ దానికి Q ఆఫ్ X అని పెట్టాలి. ఈ 3 సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ ఏంటి? U', V', W'. వీటిని ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు UVWలు వస్తాయి. అవి తీసుకెళ్లి వైపీలో రాస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. అర్థమైందా అర్థం కాలేదా? ప్రాసెస్ సేమ్ ప్రాసెస్, ఒక స్టెప్ ఎక్స్ట్రా. ఇదిగోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పేజీ ఒకటి, ఎందుకంటే మిగతా లెక్కలు చేయాలి కదా మీరు. మీకు 3 రూట్స్ వచ్చిన లెక్క లాస్ట్ లెక్క ఉంది వాడు పెట్టిన ఫోటోలో.
లాస్ట్ లెక్కలో 3 రూట్స్ వచ్చాయి. అప్పుడు ఈ 3 ఈక్వేషన్లు వేసుకుని సాల్వ్ చేయండి. 2 వస్తేనేమో ఇదిగోండి, ఇవేమో 2 రూట్స్, ఇది 2 రూట్స్ అనుకోండి మనకు వచ్చినవి, ఇది ప్రాసెస్. 3 రూట్స్ అయితే ఇది ప్రాసెస్. రెండింటికి సేమ్ ప్రాసెస్. యాక్సిలరీ ఈక్వేషన్, రూట్స్ వైసీ కనుక్కునేంత వరకు సేమే. వైసీలో 3 ఉంటే 3 ఈక్వేషన్స్ వేసుకుంటాం, 2 ఉంటే 2 ఈక్వేషన్స్ వేసుకుంటాం. అక్కడైనా ఇక్కడైనా సరే సాల్వ్ చేస్తే మనకు వచ్చేది u డాష్ v డాష్ w డాష్. వీటిని ఇంటిగ్రేషన్ చేస్తే uv/w వస్తాయి. ఇది లెక్క. ఓకేనా? ఆ లెక్కలన్నీ ట్రై చేసి రాకపోతే నాకు పెట్టండి. రేపు సాటర్డే, సెకండ్ సాటర్డే హాలిడేనే, సండే హాలిడేనే. అర్థమవుతుందమ్మా? తీసుకున్నారు? ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు? ఇది తీసుకున్నాము. వాట్సాప్ లో పెట్టాను, చూసారా లెక్కలు? చూసాము. నేను ఆన్సర్స్ కూడా పంపిస్తాను. ఆ 7 ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ కూడా పంపిస్తాను. ట్రై చేయండి. రేపు ఎల్లుండి హాలిడేనేగా. మండే కొత్త మెథడ్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ మెథడ్ ఆర్డర్ ఆఫ్ రిడక్షన్ అని, ఇట్లే ఉంటుంది అది కూడా. కొత్త మెథడ్ స్టార్ట్ చేస్తారండి. అంతేనా? పెట్టేస్తున్నా. ఇది ఒక లెక్క మోడల్ చెబుదామని క్లాస్ తీసుకున్నాను అంతే. ఓకేనా? Okay, ma'am. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి.